హాయ్ ఫ్రెండ్స్, చాలాసార్లు పోస్ట్ పోన్ అయ్యి రకరకాల ఇబ్బందుల తర్వాత ఫైనల్గా మన ముందుకైతే వచ్చింది కన్నప్ప మూవీ. ఈ సినిమా కోసం మంచు విష్ణు తను ఎంత ప్రయత్నించాలో అంత ప్రయత్నించాడు, ఎంత ఎఫర్ట్ పెట్టాలో అంత ఎఫర్ట్ పెట్టాడు. ఎన్ని రకాలుగా ఆడియన్స్ని తన థియేటర్కు రప్పించుకోవాలో అన్ని రకాల ప్రయత్నాలు అయితే చేశాడు. అంతేకాకుండా పాన్ ఇండియా స్టార్ అయినటువంటి ప్రభాస్ని తన ముందుంచి ప్రభాస్ ఫ్యాన్స్ ను కూడా గ్రాప్ చేసుకునే ప్రయత్నం అయితే చేశాడు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా పిలుచుకునే మంచు విష్ణు డ్రీమ్ ఈ రోజు నెరవేరిందా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ సినిమాలో చాలా మంది హీరోలు ఉన్నారని చెప్పడం జరిగింది. మనం పోస్టర్ల మీద చూసామన్నమాట. ఇటు బాలీవుడ్ నుంచి తీసుకుంటే అక్షయ్ కుమార్, తమిళ నుంచి తీసుకుంటే శరత్ కుమార్, ఇటు మలయాళం నుంచి తీసుకుంటే మోహన్ లాల్, అదే విధంగా తెలుగు నుంచి తీసుకుంటే రెబల్ స్టార్, ఇలా చాలా మంది హీరోలను ఈ సినిమాలో తీసుకొని అన్ని లాంగ్వేజెస్ కవర్ చేసే ప్రయత్నం అయితే చేశాడు మంచు విష్ణు. సో దానిలో ఎంతవరకు సక్సెస్ అయ్యాడో చూద్దాం. ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక బాహుబలి, రీసెంట్ గా సూర్యాది కంగువా మూవీ, సో ఇటు బాహుబలి ఇటు కంగువా మూవీని మిక్స్ కొట్టి తీస్తే ఎలా ఉంటుందో, సో ఆడియన్స్ కి అయితే అలాంటి ఫీల్ అయితే కలుగుతుంది సినిమా చూస్తున్నంతసేపు. అసలు కన్నప్ప సినిమా ఏంటి, అసలు వీళ్ళు తీస్తున్న సినిమా ఏంటి అనేది చాలా వరకు అయితే అర్థం కాదు. ఈ సినిమాకి వచ్చే ప్రతి ఆడియన్స్ కూడా సినిమాను ఇష్టంతో కాకుండా మంచు విష్ణుని ట్రోల్ చేయడానికో, మంచు విష్ణుని ఎగతాళి చేయడానికో చూసే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళని సాటిస్ఫై చేయాలంటే ఈ సినిమా స్టోరీ అన్నా ఎక్స్ట్రాడినరీగా ఉండాలి, లేదా మంచు విష్ణు పర్ఫార్మెన్స్ అన్నా ఎక్స్ట్రాడినరీగా ఉండాలి. ఈ రెండింటిలో కన్నప్ప టీం అయితే ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సినిమా టైటిల్ కు సంబంధం లేకుండా పక్కదారి వెళ్తుందని చెప్పుకోవచ్చు. స్టోరీ మొత్తం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఒక బాహుబలి, ఒక కంగువా మూవీ తీస్తే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఫస్ట్ హాఫ్ మొత్తం. అదే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినాక అక్కడైనా మళ్ళీ ఇంప్రూవ్ అయ్యిందా అంటే అక్కడ కూడా మళ్ళీ సేమ్ అదే స్టోరీని అయితే లాక్కుంటూ వెళ్ళారు. ఆల్మోస్ట్ ఒక 75% మూవీని అయితే ఇలాగే నడిపించారు. ఎప్పుడైతే మనకు ప్రభాసు ఎంట్రీ ఇస్తాడో అప్పటి నుంచి సినిమా అయితే కొంచెం లేస్తుందని చెప్పుకోవచ్చు. అప్పటి నుంచి మెల్లిమెల్లిగా సినిమా అయితే లేస్తుంది క్లైమాక్స్ వరకు. మంచు విష్ణు యాక్టింగ్ పరంగా చూసుకుంటే చాలా డల్ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హీరో అక్కడ నిలబడిందంటే మనకు ఒక గూస్ బంప్స్ అనే ఫీలింగ్ అయితే రావాలి ఆ సినిమా చూస్తున్నంతసేపు. మంచు విష్ణు ఎంత చేస్తున్నా సరే అంత వైబ్ అయితే రావడం లేదు మంచు విష్ణు యాక్టింగ్ లో. సో మంచు విష్ణు యాక్టింగ్ అయితే చాలా డల్ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు పెద్ద పెద్ద హీరోలను చూసినప్పుడు జస్ట్ వాళ్ళు యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ వాళ్ళను స్క్రీన్ పైన చూస్తే చాలు మనకు ఒక వైబ్ అయితే వస్తుంది, మనకు ఒక గూస్ బంప్స్ ఫీలింగ్ అయితే వస్తాయి వాళ్ళు ఏం చేయకున్నా కూడా. సో అట్లాంటి ఫీలింగ్ అయితే మంచు విష్ణులో అయితే రాలేదు. సో అది అయితే బిగ్గెస్ట్ మైనస్ సినిమాకి వచ్చేసి. శరత్ కుమార్ వచ్చేసి తనకి ఇచ్చినంత తన పాత్ర పరిధి మేరకు తను బాగానే చేశాడు. ఇంకా అక్షయ్ కుమార్ శివుని పాత్రలో అయితే అంత సెట్ అయితే కాలేదని చెప్పవచ్చు. కాజల్ పార్వతిగా తనైతే బాగానే సూట్ అయింది. తను ఇప్పుడు చాలా చేంజ్ అయినప్పటికీ సీజీ వర్క్ చేసి తనైతే చాలా ఇంతకుముందు కాజల్ అగర్వాల్ ఎలాగైతే ఉండేదో చాలా వరకు అయితే తనైతే చేంజ్ చేశారు. కానీ అక్షయ్ కుమార్ మాత్రం ఆ శివుని పాత్రలో పెద్దగా సెట్ అయితే కాలేదు. కానీ యాక్టింగ్ పరంగా తనకి ఇచ్చినంతలో తను బాగానే చేశాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా మనకి ఎక్కడ అట్రాక్ట్ అయిన ఫీలింగ్ అయితే అనిపించదు. ఇంటర్వెల్ బ్యాంక్ లో మోహన్ లాల్ తో ఒక 10 minutes అయితే సీన్ ఉంటుంది. సో అప్పుడు మాత్రం వావ్ అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఫైట్ అయితే జరుగుతుంది. సో అదైతే చాలా బాగా ఉంటుంది, అట్రాక్ట్ చేసుకుంది. ఫస్ట్ హాఫ్ మొత్తంలో మనకు చాలా బాగా అట్రాక్ట్ చేసేదంటే అదొకటే సీన్. దాంతో పాటుగా ఫస్ట్ హాఫ్ లో చాలా బాగా యాక్టింగ్ చేసిందంటే హీరోయిన్ అని చెప్పుకోవచ్చు. హీరోయిన్ చూడడానికి చాలా బాగుంది, అదొక ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సినిమాకి. యాక్టింగ్ కూడా బాగానే చేసింది. ఇంతకుముందు చెప్పుకున్నట్టు 75% సినిమా అయిపోయిన తర్వాత అప్పుడు ప్రభాస్ ఎంట్రీ అయితే ఉంటుంది. సో అప్పటి నుంచి సినిమా అయితే కొంచెం స్లోగా లేస్తుందని చెప్పుకోవచ్చు. క్లైమాక్స్కి వచ్చేసరికి సినిమా అయితే నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్తుంది. అప్పటి నుంచి మంచు విష్ణును మర్చిపోయి ఆడియన్స్ అయితే సినిమాలోకి అయితే మునిగిపోతారు. సో క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంది. అసలు కన్నప్ప టైటిల్ ఏంటి, అసలు కన్నప్ప తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా ఎందుకు మంచు విష్ణు అంతగానం చెప్పుకొచ్చాడు అనేదానికి జస్టిఫై చేస్తూ క్లైమాక్స్ అయితే సాగుతూ ఉంటుంది. ఒక సాటిస్ఫాక్షన్ తోటి అయితే పెట్టిన టైటిల్ కి ఒక జస్టిఫికేషన్ ఇస్తూ సినిమా అయితే ముగుస్తుందని చెప్పుకోవచ్చు. సినిమాని ఇంత లాగ్ చేసే బదులు కొంచెం స్టోరీని ముందుగానే, మెయిన్ స్టోరీ ఏదైతే ఉందో కొంచెం ముందుగా స్టార్ట్ చేసి ఉంటే చాలా బాగుండేది. సో 75% సినిమా అయిపోయిన తర్వాత స్టార్ట్ చేయడం అంటే అప్పటి వరకు అయితే ప్రేక్షకుడు అయితే కొంచెం ఓపికతో ఉండాలి. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ విషయానికి వస్తే చాలా బాగా సినిమాని అయితే మేనేజ్ చేసే ప్రయత్నం అయితే చేశాడు. అటు పాటలు కానీ ఇటు బీజిఎం కానీ
చాలా బాగా అందించాడని చెప్పుకోవచ్చు. పాటలు ఒక 2-3 బాగున్నప్పటికీ పాటల కంటే కూడా BGM తో చాలా చోట్ల ఆ సినిమాని అయితే నిలబెట్టే ప్రయత్నం అయితే చేశాడు. మ్యూజిక్ డైరెక్టర్ చాలా వరకు సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. మంచు విష్ణు మాత్రం ఆ యాక్టింగ్ పై ఇంకొంచెం ఫోకస్ చేస్తే బాగుండేది. అదే విధంగా డైరెక్టర్ కూడా ఇంకొంచెం కేర్ తీసుకొని ఉంటే బాగుండన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇంకా ఓవరాల్ గా వీడియో అయితే మరొక ఇంట్రెస్టింగ్ వీడియో తోటి మీ ముందుకైతే రావడం జరుగుతుంది. అంతవరకు మీరామ్ సైనింగ్ ఆఫ్.